అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఇట్లా బుల్లెట్ బండి మీద రొయ్ అని రానే వచ్చిండు కదా. అయితే ఏంటి విషయం అని అనుకుంటున్నారా? అయితే ఈరోజు మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థ అదే ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండగ జరుపుకున్నారు. ఇట్లా బొట్టు పెట్టి హారతి ఇచ్చి మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు స్వాగతం పలకడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా అక్కడ ఉన్న విద్యార్థులు ఈ విధంగా సన్మానం చేసుకొని సాంప్రదాయపరంగా ఇక్కడ టోపీని పెట్టి అక్కడ నుంచి మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు జ్యోతిష్యం చూపెట్టుకున్నారన్న మాట. విద్యార్థులు అక్కడ జోష్లో జ్యోతిష్యం చెప్పిన తర్వాత ఏదైతే మన సాంప్రదాయపరంగా బోనం వేస్తాం కదా అదే బోనంను అక్కడ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనం చకనాలు అప్పలు గారెలు చేసుకుంటాం కదా ఆ విధంగా కూడా మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అక్కడ స్వయంగా ఈ విధంగా అక్కడ చకనాలను గారెలను వేయడం జరిగిందన్నమాట. టెస్ట్ కూడా చూడడం జరిగింది. అక్కడి నుంచి భోగి మంటలను అక్కడ ప్రారంభించి మన సంస్కృతి సాంప్రదాయపరంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి ఈ విధంగా సంక్రాంతి పండగ పాటలపైన నృత్యాలను చేయడం జరిగిందన్నమాట. అయితే అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు కలిసి మన ఈ పండగ వాతావరణంలో ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ నుంచి చేపల చెరువు కాడ అంతేకాకుండా గగ్గరెద్దులు అక్కడ ఏ విధంగా మన ఊళ్ళలో తిరుగుతాయో సంక్రాంతి రోజు ఆ పండగను అంతేకాకుండా బావిలో నుంచి నీళ్లు తీసే విధానాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కటి కళ్ళకు హద్దుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉయ్యాల ఆటలు కూడా అక్కడ విద్యార్థులతో కలిసి ఉయ్యాల ఆడడం జరిగింది, ఉయ్యాల ఊపడం జరిగింది. గ్రామాలలో పల్లెలలో గుడిసె వేసుకొని మనం చేన్లలో ఏ విధంగా అయితే అక్కడ ఎంజాయ్ చేస్తామో ఆ విధంగా కూడా అక్కడ మన నరేందర్ రెడ్డి సార్ గారు చూడడం జరిగిందన్నమాట. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని పిల్లలందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలనే ఉద్దేశంతో చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అక్కడ తెలపడం జరిగిందన్నమాట.